ఏంటి? డావెన్స్ రిజర్వ్ కలర్ గ్రేడింగ్ పేజ్‌లో ట్రాకింగ్ టూల్ గురించి తెలీదా? రండి నేర్చేసుకుందాం. లాస్ట్ రీల్‌లో మనం వచ్చేసరికి విండోస్ టూల్ గురించి తెలుసుకున్నాం. అసలు ఎలా యూజ్ చేయాలి? విండోస్ టూల్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పి. సో, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ప్రీవియస్ రీల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. సో, ఇప్పుడైతే ట్రాకింగ్ టూల్ గురించి తెలుసుకుందాం. సో, ట్రాకింగ్ టూల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, దీన్నొచ్చేసరికి మనం విండోస్ ట్రాకర్ అంటాం. సో, విండోస్ టూల్‌లో సర్కిల్ కానివ్వండి, ట్రయాంగిల్ కానివ్వండి, ఏదైనా ఒక పర్టిక్యులర్ షేప్ తీసుకున్న తర్వాత, ఆ షేప్‌లో మనం ఫేస్ బ్రైట్నింగ్ కానివ్వండి, ఏదైనా కొంచెం వాల్యూస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి అది ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రాక్ అవ్వదు. మనకు ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే జస్ట్ ఆ సర్కిల్ అనేది సెంటర్ లోనే ఉంటుంది. మనం ఎక్కడైతే మూవ్మెంట్స్ కరెక్ట్‌గా సెట్ చేసి పెడతామో అక్కడ మట్టుకే ఉంటుంది. అంతేగాని మన వీడియోలో మూవ్‌మెంట్ ప్రకారం అది సెట్ అవ్వదు. సో, దీనికొచ్చేసరికి మనం ట్రాకింగ్ టూల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో, పర్టిక్యులర్‌గా ఒక మంచి ఫ్రేమ్ దగ్గర నేను ఆపి ఇక్కడైతే సెట్ చేసుకున్నాను. సో, సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాకింగ్ టూల్‌లోకి అయితే వచ్చాను. ట్రాకింగ్ టూల్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో, నేను క్లిక్ చేశాను. ఇప్పుడు డామేజ్ రిజల్ట్ మొత్తం అనలిసిస్ చేసి మనకి పర్టిక్యులర్‌గా కరెక్ట్‌గా ట్రాక్ చేసి ఇస్తుంది. సో, మీరు గనక గమనించినట్లయితే కరెక్ట్‌గా ట్రాకింగ్ అయితే అయ్యిందిప్పుడు. సో, ఇప్పుడైతే ప్లే చేసి అయితే చూద్దాం ఎలా ట్రాకింగ్ అయిందో. సో, ఈ రకంగా అయితే డామేజ్ రిజల్ట్‌లో ట్రాకింగ్ అయితే యూజ్ చేస్తారు. సో, ఇప్పుడొచ్చేసరికి మనం ఒకసారి నోడ్ గనక ఆఫ్ చేసుకుంటే సో, ఇదొచ్చేసరికి నార్మల్‌గా వీడియోలో ఉన్న ఫేస్. సో, మరి నోడ్ గనక ఆన్ చేసుకుంటే ఇదొచ్చేసరికి మనం వాల్యూస్ చేంజ్ చేసిన తర్వాత ఫేస్ అనమాట. సో, ఈ రకంగా మనం డామేజ్ రిజల్ట్‌లో ట్రాకింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇలాంటి రీల్స్ మరిన్ని కావాలనుకుంటే ఇప్పుడే పక్కన కనపడే లైక్ బటన్ అండ్ కింద కనపడే ఫాలో బటన్ అయితే క్లిక్ చేయండి. మీ ఎడిటర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. సో దట్ ఇంకా నాకు కొంచెం బూస్టప్ లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.